పిల్లలు తాత్కాలికంగా పుట్టకుండా వాయిదా వేసుకునే దంపతులకు ఒక శుభవార్త. నూతన విధానం అందుబాటులోకి వచ్చింది. దాని పేరు సబ్డర్మల్ కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్. ఇప్పటి వరకు గర్భాన్ని వాయిదా వేసుకోవటం కోసం ఒక పిల్ల పుట్టిన తర్వాత పిల్లకి రెండవ పిల్లకి మధ్యలో 3 సంవత్సరాల గ్యాప్ ఉండటం మంచిది. 3 సంవత్సరాల ముందే గర్భం వస్తే తల్లికి కష్టమే, శిశువుకు కూడా కష్టమే. 6 నెలల వరకు తప్పనిసరిగా తల్లి శిశువుకి పాలివ్వాలి. ఈ పాలిచ్చే సమయంలోనే పిల్ల పుట్టిన సంవత్సరం తిరగకముందే కొంతమందికి గర్భం వస్తుంది. దానివల్ల తల్లి బలహీనపడిపోతుంది. ఈ మొదటి శిశువుకి సరైన సంరక్షణ లేక అనేక రకమైన అనారోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. ఇప్పుడు మనము గర్భము రాకుండా నిరోధించటానికి మగవారు కాండోమ్ ధరిస్తారు. ఈ కాండోమ్లో కూడా నాణ్యమైన కాండోములు వాడాలి. కామసూత్ర అనే కాండోమ్ బాగా పనిచేస్తుంది. అపోలో వాళ్ళు తయారు చేసిన కాండోమ్ కూడా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే కొన్ని నాణ్యత లేని కాండోములు వాడే సమయంలో చిరిగిపోవటం, రంధ్రం పట్టడం, ఆ విధంగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. మహిళలు గర్భము ధరించకుండా వాళ్ళు వాడే పద్ధతులు ఓరల్ పిల్స్, ట్యాబ్లెట్లు మింగుతుంటారు. ఈ ట్యాబ్లెట్లలో స్త్రీ హార్మోన్లు ఉంటాయి. ఈ హార్మోన్లు కలిగిన ట్యాబ్లెట్లు వాడటం వల్ల కొన్ని అనర్థాలు వస్తాయి. హార్మోన్లు మంచిది కాదు. కాళ్ళలో ఉండే సిరలలో రక్తం గడ్డగట్టుకుపోవటం, ఒంట్లో నీరు చేరటం, వికారము, వాంతులు, తలనొప్పి, పార్శ్వపు నొప్పి ఇలాంటి అనేకమైన సమస్యలు ఉంటాయి. అందువల్ల కొంతమంది ఈ గర్భనిరోధక మాత్రలు వాడితే వాళ్ళకి పడవు, అనేకమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకని ఒక శిశువు జన్మించిన తర్వాత ప్రస్తుతం అందుబాటులో ఉన్న మేలైన పద్ధతి మనం వాడేది ఏంటంటే కాపర్ టీ అని గర్భాశయంలో ప్రవేశపెట్టి మళ్ళీ పిల్లలు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆ కాపర్ టీని మనం తొలగిస్తున్నాం. కాపర్ టీ గర్భాశయంలో పెట్టడం వల్ల కొన్ని సమస్యలు, వైటు తెల్లబట్ట అవటం, అది సమస్యగా మారుతుంది. ఇన్ని రకాల పద్ధతులు ఉన్నా ఇవి ఆశించిన ఫలితాలు కానీ లేదు ప్రజల యొక్క మన్నలను కానీ పొందలేకపోతున్నాయి. కెన్యా దేశంలో గత 25 సంవత్సరాలుగా ఈ సబ్డర్మల్ కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్ అంటే ఇది అగ్గిపుల్ల పొడుగు, అగ్గిపుల్ల కంటే సన్నగా ఒక మన గుండు సూది పరిమాణంలో చర్మం కింద పెడతారు. దీంట్లో హార్మోన్లు ఉంటాయి. ఈ హార్మోన్లు రోజు కొద్దిగా విడుదలవుతుంటుంది. ఆ చర్మం కింద ఉన్నది కొద్దిగా రక్తంలోకి వెళ్ళి హార్మోన్ల ప్రభావం వల్ల ఏం జరుగుతుందంటే అండకోశము నుంచి అండము విడుదల కాకుండా నివారిస్తుంది. ఒక్కసారి ఇది పెడితే 3 సంవత్సరాల పాటు పనిచేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఉచితముగా రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటల్లో ఉచితంగా పంపిణీ చేయాలనే కార్యక్రమాన్ని చేపడుతుంది. త్వరలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఇదేమీ కష్టతరమేం కాదు పెట్టడం. మామూలుగా ఒక నర్సు వచ్చి చేసేయచ్చు. ఇదేం ఆపరేషన్ కాదు. కోతలు పెట్టేది ఏముండదు, కుట్లేసేది అంతకంటే ఉండదు. ఒక ఇంజెక్షన్ లాగా చేస్తారు.
కుడి చేత్తో పనిచేసే వాళ్ళకి ఎడమ చెయ్యి ఇక్కడ మోచేతి పైభాగాన చర్మం కింద ఈ హార్మోన్లు కలిగి ఉన్న ఈ సన్నటి పరికరాన్ని లోపలికి పెడతారు. పెట్టిన తర్వాత మనం కూడా చూసుకోవచ్చు. దీన్ని పెట్టేది తొలగించేది కూడా నర్సులే. డాక్టర్ల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. నర్సే, శిక్షణ పొందిన నర్సు మన ఇంటికి వచ్చి పెట్టేయచ్చు. ఎప్పుడు పిల్లలు కావాలనుకుంటే అప్పుడు తీసేస్తే పిల్లలు పుడతారు. దీనికి ఎటువంటి అనర్థాలు లేవు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు. తర్వాత రోజు వేసుకోవాల్సిన రోజు ఈ మాత్రలు ఒక్కో రోజు మర్చిపోతుంటారు. అట్లాగే కాపర్ టీ మెయిన్గా ప్రధానంగా ఆ వైట్ అవుతుంటుంది అని కొంచెం ఇబ్బంది పడుతుంటారు మహిళలు. ఈ యొక్క ప్రక్రియ త్వరలో భారతదేశంలో ప్రయోగాత్మకంగా తెలుగు రాష్ట్రాలతో ప్రారంభించి మరికొన్ని రాష్ట్రాల్లో ఈ అనుభవం గడించి భారత వైద్య పరిశోధన మండలి అక్కడికి వెళ్ళొచ్చారు. కెన్యాకి వెళ్ళి గత 25 సంవత్సరాలుగా ఏ విధంగా జరుగుతుందో అధ్యయనం చేసి శబాష్ బ్రహ్మాండంగా జరుగుతుంది, మనం ఇంతవరకు దీన్ని ఎందుకు అమలు చేయలేదని ఇప్పటికైనా దీన్ని వెంటనే ప్రారంభించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉచితముగా అందరికీ కూడా దీన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉంది. ఇప్పుడున్న అంచనాల ప్రకారం ప్రతి రాష్ట్రంలో కూడా 5 లక్షల మంది గర్భనిరోధక పద్ధతులను పాటిస్తున్నారు. అంటే సగటున భారతదేశంలో 2 కోట్ల మంది గర్భనిరోధక పద్ధతులను పాటిస్తున్నారు. ఇప్పుడు ఇది అందుబాటులోకి వస్తే ఉచితంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో సరఫరా జరుగుతుంది కనుక కెన్యాలాగా భారతదేశంలో రాబోయే కాలంలో గర్భనిరోధక మాత్రలు, కాపర్ టీ, కాండోములు ఇవన్నీ లేకుండా సబ్డెర్మల్ కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్ ప్రాచుర్యంలోకి రాబోతున్నాయి. దీనివల్ల మహిళ ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం పడదు. తీసిన తర్వాత మళ్ళీ పిల్లలు పుడతారో లేదో అనే అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. తీసిన తర్వాత గ్యారంటీగా పిల్లలు పుడతారు. అటువంటి అనుమానాలకు తావివ్వాల్సిన అవసరము లేదు. ఇది ప్రతిరోజు ఎంతంటే సూక్ష్మాతి సూక్ష్మ డోసులో హార్మోన్లను రక్తములోకి విడుదల చేసి కేవలం అండకోశము నుంచి అండము నిలువరించడము ద్వారా దాని పనితీరుని ప్రదర్శిస్తుంది. దీని గురించి ఇంకా ఏమైనా మీకు సమాచారము, వివరాలు కావాలంటే నా వాట్సాప్ నంబర్కి మీ పేరు, మీ ఊరు రాసి వాట్సాప్లో మీ అనుమానాలు అడగండి. నేను నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. డాక్టర్ సిఎల్ వెంకట్రావు 9848055806 9848055806 నంబరు గల వాట్సాప్కి తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఈ కొత్తగా వచ్చే సబ్డెర్మల్ కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్ అనే నూతన ఆవిష్కరణ, దీని గురించి అనుమానాలున్నా, మీకు ఎటువంటి ప్రశ్నలున్నా వాట్సాప్లో రాయండి. మీ అనుమానాలను నివృత్తి చేయటానికి సిద్ధంగా ఉన్నాను. ఇది ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటల్స్లో అందుబాటులోకి వచ్చిన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో లేదు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్లో అందుబాటులోకి రాగానే ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కనుక అందరూ అంగీకరించి స్వీకరించవలసిన తాత్కాలిక గర్భనిరోధక పద్ధతి.